అల్లారు ముద్దుగా చూసుకున్న కూతురి పెళ్లి విషయంలో సొంత నిర్ణయం తీసుకుందనో, తమ సామాజిక వర్గం కాకుండా ఇతరులను ఇష్టపడిందనో, అవతలి కుటుంబం తమ తాహతకు తగినది కాదనో, ఇలా కారణం ఏదైనా పరువు ప్రతిష్టల పేరిట దారుణమైన హత్యలు జరుగుతున్నాయి. పరువు సంగతేమో గాని తమ వారిని కోల్పోయి ఓవైపు హంతకులుగా మారి జైళ్లలో మగ్గుతూ మరోవైపు రెండు వైపులా కుటుంబాలు చింద్రమవుతున్నాయి. కులమతాల పట్టింపులతో కాలంతో పాటు మనిషి ఎన్నో విషయాల్లో మారుతూ వచ్చిన కులమతాల విషయంలో మాత్రం ఇంకా పట్టింపులను వదలని పరిస్థితులున్నాయి. పిల్లలకు ఇష్టం ప్రకారం చదువులు, నచ్చిన ఉద్యోగం చేసే స్వేచ్ఛ ఇచ్చిన, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో తల్లిదండ్రులు కట్టుబాట్లు, ఆంక్షలు పెడుతున్నారు. ఈ క్రమంలో తెగించి కులాంతర వివాహాలు చేసుకున్న పిల్లలపై కక్ష సాధింపులకు దిగుతున్నారు. కొన్నిసార్లు పరువు హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పరువు హత్య జరిగింది. ద్వారపూడి శివారు వేములపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంధ్య భర్త దారుణ హత్యకు గురయ్యాడు. కులాంతర వివాహం చేసుకున్న కోపంతో యువతి సోదరులు ఆమె భర్తను తీవ్రంగా కొట్టి హత్య చేశారు. పెళ్లి విషయం తెలుసుకున్న సంధ్య సోదరులు చంద్రపాల్, గిరిబాబు గురువారం అర్ధరాత్రి సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లి ఆయనపై దాడి చేశారు. ఇద్దరూ కలిసి బండరాయితో ముఖంపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో సూర్యప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీన్ని గమనించిన స్థానికులు నిందితులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం ఘటనా స్థలాన్ని మండపేట రూరల్ సిఐ, ఎస్ఐ పరిశీలించారు. నిందితులు చంద్రపాల్, గిరిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం రామ్నగర్లో దారుణం జరిగింది. కూతురితో పురుగుల మందు తాగించి హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. గత కొంతకాలంగా ఓ యువకుణ్ణి యువతి సిరి ప్రేమిస్తోంది. విషయం తెలిసి సిరిని కుటుంబ సభ్యులు మందలించారు. ప్రేమికుడితో కలిసి యువతి సిరి వెళ్లిపోయింది. దీంతో బలవంతంగా తీసుకొచ్చి హత్య చేశాడు తండ్రి శ్రీనివాస్.